హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను మ్యాజిక్ కస్టర్డ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మ్యాజిక్ అంటే మనకి ఒకే కేక్ బేక్ చేస్తాము. ఇక్కడ మనకి 3 లేయర్స్ అయితే ఫామ్ అవుతాయి. చాలా ఇంట్రెస్టింగ్ అయిన వీడియో అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పైన స్పాంజ్ వస్తుంది, మిడిల్లో కస్టర్డ్ వస్తుంది, లాస్ట్లో హార్డ్ లేయర్ అనేది వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, వీడియో చూసేయండి. ఈ విధంగా 2 ఎగ్స్ని తీసుకుంటున్నాను నేను. ఇక్కడ నేను ఎగ్ వైట్ అండ్ ఎల్లోని సెపరేట్ చేస్తున్నాను. వైట్ని ఫస్ట్ మనం బాగా ఫోమీగా అయ్యేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ లేనట్లయితే విస్కర్తో కూడా బాగా విస్క్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫోమీగా అయిపోవాలండి. ఈ కేక్ ప్రాసెస్ అంతా కూడా మొత్తం టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడాను. ఇప్పుడు ఎల్లో పార్ట్లో 3/4 కప్ వరకు షుగర్ని వేసుకొని, షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, ఎగ్ ఎల్లోలో మిక్స్ అయ్యేంత వరకు ఈ విధంగా బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ షుగర్ని యూజ్ చేశాను. నార్మల్ది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోకి 1/4 కప్ వరకు అన్సాల్టెడ్ బటర్ని, ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకుని మరలా బాగా ఇలా బీట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా మనకి బ్యాటర్ అనేది తయారైన తర్వాత దీంట్లోకి డైరెక్ట్గా ఒక 1/2 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ కేక్లో మనం జల్లించాల్సిన పని లేదండి మైదా పిండిని. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరలా బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు వరకు కాచి చల్లారబెట్టిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేయకుండా ఇలా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పూర్తిగా 1 కప్పు వరకు పాలైతే యాడ్ చేయాలండి. కేక్ బ్యాటర్ కూడా మనకి చాలా లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. చాలా మ్యాజిక్గా ఉంటుందండి కేక్ ఫామ్ అవ్వడం చూస్తే మీకు. ఇప్పుడు మనం ఇందాక బీట్ చేసి పక్కనుంచుకున్న ఎగ్ వైట్ని వేసుకొని చాలా జెంటిల్గా, చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోని స్పీడ్ చేశాను కాబట్టి మీకు కొంచెం స్పీడ్గా మిక్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. స్లోగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మొత్తం 2 సార్లుగా వేసి నేను ఈ బ్యాటర్ అనేది మిక్స్ చేసేసాను. చూస్తున్నారు కదా, మన కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు నేను స్క్వేర్ టైప్ మౌల్డ్ని తీసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ చేసి బటర్ పేపర్ లైన్ చేసుకున్నాను. దీంట్లోకి ఈ బ్యాటర్ అంతా ఇలా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా లూజ్గా ఉంటుంది ఈ బ్యాటర్ అనేది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 35 to 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మన కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కేక్ని కంప్లీట్గా కూల్ చేసుకుందాము. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. చూడడానికి ఇలా వస్తుంది. కట్ చేస్తే మాత్రం చాలా మ్యాజిక్గా అనిపిస్తుంది. టర్న్ చేస్తే కింద కొంచెం హార్డ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. 4 సైడ్స్ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను, ఈక్వల్గా పీసెస్ అనేవి రావడం కోసం. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి చాలా మ్యాజిక్గా అనిపిస్తుంది. పైన స్పాంజీగా, మిడిల్లో కస్టర్డ్ ఇంకా లాస్ట్లో కొంచెం హార్డ్ లేయర్, మ్యాజిక్ లేయర్స్తో మ్యాజిక్ కస్టర్డ్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో.
దీన్ని చూస్తే మనం సెపరేట్గా చేసామేమో అనుకుంటారు, కానీ ఇది ఒకే టైంలో బేక్ చేసిన భలే మ్యాజిక్గా లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.